వారి యొక్క ఆత్మీయ జీవితంలో వృద్ధిపరచుటకు ఈ వాక్య సందేశాల ద్వారా దేవుడే బలపరచునట్లుగా మనము కూడుకొని మనం ప్రార్థన చేస్తున్నాము గనుక మరి ఈ రోజు లేఖనంలో నుంచి మొదటి యోహాను పత్రికలోంచి లేఖన భాగాన్ని మనం ముందుగా చదువుకొని ముందుకు వెళ్దాం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో దేవుడిచ్చినటువంటి నడిపింపును బట్టి, పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణను బట్టి ఈరోజు మనము దేవుని యొక్క సందేశాన్ని దేవుని చేత మనం బోధించబడుతున్నాము గనుక దేవుడు ఏదైతే మాట్లాడి ఉన్నాడో ఆ మాటలను జ్ఞాపకం చేసుకుంటూ సత్య మార్గంలోనికి సత్యంలో స్థాపించబడటకు దేవుడే కృప చూపులాగున ఆ వాక్యాన్ని చదువుకుందాం. మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. చాలు, దేవుడు సెలవిచ్చినటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం. దైవజనుడైనటువంటి యోహాను ఏమని మాట్లాడుతున్నాడంటే, మనం తెలుసుకోవలసిన విషయం ఏమిటి అంటే, మన పాపం నిమిత్తము ప్రాయశ్చిత్తం ఉండుటకు తన కుమారుని పంపించాడు అనే వచనాన్ని ఈ రోజు లేఖన భాగాన్ని మనము నేర్చుకోబోతున్నాము. పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులో, పరిశుద్ధాత్మ యొక్క సహవాసంలో కూడి ఉన్న మీతో కూడా దేవుడు మాట్లాడుతున్న మాటను మనం శ్రద్ధగా విని ఒక్కొక్క విషయాన్ని మనం జాగ్రత్తగా నేర్చుకుందాం. అయితే మన పాపం నిమిత్తము ప్రాయశ్చిత్తం ఉండుటకు తన కుమారుని పంపించాడు అనే విషయాన్ని మనము ఈ రోజు నేర్చుకోబోతున్నాము గనుక, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చారు అని అంటే, యేసుక్రీస్తు ఈ లోకంలోనికి మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో కూడా మనం చూస్తాం. తన ప్రజల వారి పాపం నుండి ఆయనే రక్షించును అనే మాటను మనం చూస్తున్నాం. అయితే ప్రజల పాపం నుండి విడుదల ఇవ్వడానికి ఈ లోకంలోనికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలోనికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఈ ప్రాయశ్చిత్తము కలగాలి అంటే దేనిని బట్టి ప్రాయశ్చిత్తం మనకు కలుగుతున్నది అంటే యేసుక్రీస్తు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడు అనేది మనం ఒక విధంగా ఆలోచన చేస్తే, ఆయన ఎందుకు వచ్చాడని మాట్లాడుతున్నాడు దైవజనుడైనటువంటి యోహాను. దేవుడు ఈ లోకంలోనికి ఎందుకొరకు పంపించాడు? మన పాపములు ప్రాయశ్చిత్తం ఉండుటకు తన కుమారుని పంపాడు అనే మాటను మనం చూస్తున్నాం. మత్తయి సువార్తలో కూడా మనం ఒక మాటను చదువుకున్నాం. ఏమని? పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ లోకంలోనికి పంపించాడు. కనుక రెండు విషయాలు, ప్రాయశ్చిత్తము నొందిన వారికి తర్వాత ఏం కలుగుతున్నది? రక్షణ కలుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే పాత నిబంధనలో మరి ఉన్నప్పుడు ఏ విధంగా ప్రాయశ్చిత్త బలులైతే దేవుడు వారికి ఇచ్చాడో ఈ విధంగా పాటించాలని, మరి నూతన నిబంధనలో దేవుడు మనకు ఏ విధంగా తన కార్యాలను సమాప్తం చేశాడో మనం ఈ రోజు నేర్చుకోబోతున్నాము. కనుక ఈ విషయాల్లో మనం శ్రద్ధగా విని, మరి మొట్టమొదటిగా పాత నిబంధనలో ఉన్నటువంటి ఒక విషయాన్ని 17వ అధ్యాయం లేవికాండము 17వ అధ్యాయం 11వ వచనంలో మనం వెళ్ళి చూడగలిగితే, రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠం మీద ప్రోయుటకై దానిని మీకు ఇచ్చితిని. అంటే దేవుడు ఇక్కడ మాట్లాడుతున్న విషయం ఏమిటి అంటే, రక్తము దేహమునకు ప్రాణము. ఆ ప్రాణము అయితే మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠం మీద పోయుటకై దానిని మీకు ఇచ్చితిని. దేని మీద పోయుటకు? బలిపీఠము మీద పోయడానికి రక్తమును ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. దాని తర్వాత రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తం చేయును. అంటే ఇక్కడ మరి ఒకసారి మాట్లాడుతున్న విషయం ఏంటిదంటే, రక్తము దానిలో ఉన్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తం చేయునట. రక్తము దానిలో ఉన్న ప్రాణమును బట్టి, రక్తము దానిలో ఉన్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము జరుగుతున్నది. హల్లెలూయా. అంటే ఇక్కడ విషయం మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటిదంటే, పాపము నుంచి మనకు విడుదల కలగాలి అంటే మొట్టమొదటిగా కావాల్సింది ఏంటిది? రక్తము. రక్తముకి ఏమున్నదట? ప్రాణం ఉన్నది. రక్తముకు ఏమున్నదంటే ప్రాణం. ఆ ప్రాణమును బట్టి ఏమైతుంది? ప్రాయశ్చిత్తము. అది రక్తం ఇవ్వడం వల్ల, దేవుని యొక్క బలిపీఠం మీద ప్రోక్షించబడడం వల్ల అప్పుడు ఏం కలుగుతుంది? ప్రాయశ్చిత్తము కలిగినట్టుగా మనం చూస్తున్నాం. అయితే రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదని మనకు అందరికి తెలిసినటువంటి విషయమే. అంటే దానికి పౌలు ఈ విధంగా అంటాడు. మన ఎబ్రీలకు రాసినటువంటి పత్రికలో మనం చూడగలుగుతాం. 9వ అధ్యాయంలో నుండి మనం 20వ వచనంలో వెళ్ళి చూడగలిగితే, ధర్మశాస్త్రము మోషే ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పిన తర్వాత ఆయన నీళ్లతోనూ రక్త
వర్ణము గల గొర్రె బొచ్చుతోను ఇస్సోపుతోను కోడెల యొక్క మేకల యొక్క రక్తము తీసుకొని దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తం ఇదే అని చెప్పుచు గ్రంథం మీదను ప్రజలందరి మీదను ప్రోక్షించెను. అదే విధముగా గుడారము మీదను సేవా పాత్రలన్నిటి మీదను ఆ రక్తమును ప్రోక్షించెను. మరియు ధర్మశాస్త్రం ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ కలగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. ఇక్కడ పౌలు కూడా ఏమని చెప్తున్నాడంటే ప్రతిదీ కూడా ఇప్పుడు ఏదైతే వారికి ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఏదైతే పాప పరిహార బలి నిమిత్తము ఏదైతే క్రమం ఇంత ముందు మనం లేవి కాండంలో చదివినట్టుగా అదే విధంగా సంఖ్యాకాండంలో కూడా మనం చూస్తాం. దాన్ని కూడా ఒకసారి మనం చదవగలిగితే సంఖ్యాకాండము 28వ అధ్యాయం 22వ వచనం ఒకసారి చూద్దాం. మీకు ప్రాయశ్చిత్తం కలుగుటకై పాప పరిహార బలిగా ఒక మేకను అర్పింపవలెను. ఓకే, ఇక్కడ కూడా దేవుడు ఇచ్చినటువంటి ఏదైతే పాప పరిహారత నిమిత్తము మన యొక్క ప్రాయశ్చిత్తం మన పాపములకు ప్రాయశ్చిత్తం కలగాలంటే వారికి ఇచ్చినటువంటిది ఏంటిది ఇవ్వబడ్డది? జంతువుల యొక్క రక్తము. ఆ రక్తంలో ఏమున్నదట? ప్రాణం ఉన్నది. ఆ ప్రాణమును బట్టి ఎవరికి నివారణ కలుగుతున్నది? మనుషులకు నివారణ కలుగుతున్నది. కనుక ఇప్పుడు మనం ఈ విషయాన్ని మనం చూడగలిగితే అసలు యేసుక్రీస్తు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడు అనేది మనం ఒకసారి ఆలోచన కలిగితే పాత నిబంధనలో దేవుడు ఏ విధంగా అయితే ధర్మశాస్త్రము చేత ఈ ప్రాయశ్చిత్త బలిని దేవుడు ఏదైతే కోరుకున్నాడో దాని నుంచి మనం ఎన్నో విషయాలు దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. గనుక అసలు ఈ పాత నిబంధనలో ఏం చేయలేకపోయింది అంటే వారికి విడుదల ఏ విధంగా ఇయ్యలేకపోయింది. మరి దేవుడు ఇచ్చాడు కదా, మరి వారికి సంపూర్ణ సిద్ధి కలిగించలేకపోయింది కదా. అయితే ఒకటి మనం ఎగ్జాంపుల్లో మనము ఒక పాత నిబంధనలు ఉన్నటువంటి భక్తుడైనటువంటి దావీదు యొక్క జీవితంలో కూడా దావీదు కూడా ఏ విధంగా ఆయన అంటున్నాడు అనేది ఒకసారి దావీదు కూడా మరి ఏ విధంగా ఆయన చెప్పాడు అనేది ఒకసారి కీర్తనలో నుంచి 65వ కీర్తనలో వెళ్ళి చూడగలిగితే 3వ వచనం. నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి, మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేయదు. హల్లెలూయా. ఇక్కడ దావీదు కూడా ఏమంటున్నాడంటే ఈ బలుల ద్వారా ఏది కూడా నా యొక్క దోషములు వెళుతలేవు, అంటే నేను ప్రాయశ్చిత్త పాపము నుంచి ప్రాయశ్చిత్త కలిగించలేకపోతున్నదని చెబుతూనే ఏమంటున్నాడంటే 3వ వచనంలో నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి, మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేయదు, అంటే నీవే ప్రాయశ్చిత్తము చేయదు అని అక్కడ దావీదు కూడా చెప్తున్నాడు. అంటే ఆ ప్రాయశ్చిత్తము కలగాలంటే ఎవరు రావాలి, ఎవరు చేయాలి? యేసుక్రీస్తు. అంటే యేసుక్రీస్తుని ఎవరు చూస్తున్నారు? ఇప్పుడు పాత నిబంధనలో ఉన్న కాలంలో దావీదు ఉన్నాడు కదా, ఈ దావీదు దేని కింద ఉన్నాడు? ధర్మశాస్త్రం క్రింద ఉన్నాడు. ఇప్పుడు ధర్మశాస్త్రం క్రింద ఉన్నటువంటి ఈ దావీదు ఇప్పుడు ఆయన యొక్క పాపముల కొరకు ప్రాయశ్చిత్తం దేన్ని తీసుకెళ్తున్నాడు? మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తమును బట్టి ప్రాయశ్చిత్తం నొందుతున్నాడు. కానీ శాశ్వతంగా అది అతనికి విడుదల ఇవ్వలేకపోతున్నదని దావీదు కూడా ఈ రోజు మనతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే అక్కడ నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి, అంటే దావీదు లాంటి భక్తిపరుడైనటువంటి దావీదే ఏమంటున్నాడు? నా మీద మోపబడిన దోషములు భరింపజాలవి, మా అతిక్రమల నిమిత్తం నీవే ప్రాయశ్చిత్తం చేయదు. అంటే వీటి నుంచి విడుదల కలగాలంటే అవి ఏట సంవత్సరంకి ఒక్కసారి నేను ఏదో మేక పిల్లని పట్టుకోపోతే నాకు విడుదల కలుగుతలేదు. కానీ వాటి సంపూర్ణంగా విడుదల కలగాలంటే ఎవరు ప్రాయశ్చిత్తం నొందితే కలుగుతుంది? యేసుక్రీస్తుని అంటున్నాడు నీవే ప్రాయశ్చిత్తం. అంటే యేసుక్రీస్తు ఇంతకుముందు మనం యోహాను పత్రికలోని మనం చదువుకున్నాం కదా. ఏమని చదువుకున్నాం? యోహాను పత్రికలో నుంచి మన పాపములకు ప్రాయశ్చిత్తము కలగడానికి తన కుమారుని దేవుడి లోకంలోనికి పంపించున్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు ఈ లోకంలోనికి? మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం ప్రకారంగా తన ప్రజలను వారి యొక్క పాపముల నుంచి విడిపించడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు దావీదు ఆ కాలంలో ధర్మశాస్త్ర కాలంలో కింద ఉన్నప్పుడు అతనికి నివారణ అనేది లేకుండే. కానీ యేసుక్రీస్తు ఎవరి యొక్క పాపములు తీసివేయడానికి వచ్చాడు? తన ప్రజల యొక్క పాపములను తీసివేయడానికి ఆయన ప్రాయశ్చిత్త బలిగా, అంటే ఒక గొర్రె పిల్లయో అంటే జంతువుల యొక్క
రక్తమును బట్టి మనకు ఆ ప్రాయశ్చిత్తం కలుగుతలేదని దావీదు ఏదైతే చెప్తున్నాడో, ఇది ఇప్పుడు యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు అది ఎవరి నిమిత్తము? తన ప్రజల నిమిత్తము. ఆయనే ఒక బలిగా, ఆయనే తన స్వరక్తము చేత మన అందరినీ కూడా ఇప్పుడు ఎందులో నుంచి విడుదల ఇచ్చాడు? పాపము నుంచి. హల్లెలూయా. ఇంత గొప్ప సత్యాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నాం. ఇంకా అంటున్నాడు దావీదు, ఇంకేమంటున్నాడంటే, ఇంకా ఎక్కువగా దావీదుకు ఒక విషయం తెలుసు. 32వ కీర్తనలో 1వ వచనంలో మనం చదువుకుంటాం, తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. ధన్యుడు. యెహోవా చేత నిర్దోషని ఎంచబడినవాడు, ఆత్మలో కలపడం లేనివాడు ధన్యుడు. అంటే దావీదు ఇంకా అంటున్నాడు, ఇంకా అతనికి బయలుపరచబడినటువంటి, దేవుడు బయలుపరిచినటువంటి విషయాన్ని ఆయన ఇంకా ఏమంటున్నాడంటే, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. హల్లెలూయా. అంటే ఇక్కడ రోమపత్రికలో కూడా పౌలు దీని గురించి 4వ అధ్యాయంలో మనం చూస్తాం. అంటే మనం దేని చేత నిర్దోషులముగా మనం ఎంచబడుతున్నాము? మనం దేని చేత నిర్దోషులముగా ఎంచబడుతున్నామంటే, ఇప్పుడు దోష ఆరోపణ మనకు కలగడం లేదు అంటే దేన్ని బట్టి? యేసుక్రీస్తు మన కొరకు ఏదైతే ప్రాయశ్చిత్త బలిగా ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఏ కార్యమైతే ఆయన సంపూర్తిగా చేసుకున్నాడో దాన్ని బట్టి ఇప్పుడు మనకి ఏం కలుగుతలేదు? దోషారోపణ కలుగుతలేదు. ఈ దోషారోపణ కలుగుతలేదు కాబట్టే అక్కడ అంటున్నాడు దావీదు ఏమన్నాడు? తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు ధన్యుడు అంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు దావీదుకు ఈ యొక్క శ్రేష్టమైనటువంటి రక్తము ప్రాయశ్చిత్త బలి అనేది దొరకలే కాబట్టి అతను యేసుక్రీస్తును చూస్తూ అంటున్నాడు. ఆయన 65వ కీర్తనలో 35వ వచనంలో ఏదైతే చెప్పిండో ఆ చెప్పిన దానిని బట్టి దేవుడు 32వ కీర్తనలో కూడా దావీదు ద్వారా మళ్ళీ మనతో ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే మనం ఎంత శ్రేష్ఠులము! దేవుని యొక్క ప్రేమ వెల్లడి అయింది అంటే ఆ అధ్యాయంలోనే మనం చూస్తాం దేవుని యొక్క ప్రేమ ఎట్లా వెల్లడి అయింది అనేది దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక ఈ విషయాన్ని దావీదును మనము పాత నిబంధనలో ఉన్నటువంటి ధర్మశాస్త్రము క్రింద ఉన్నటువంటి దావీదే ఈ విధంగా అయ్యో యేసుక్రీస్తు వస్తే చాలా బాగుండు, నా కాలంలో లేడే అని ఆయన హృదయమందు బాధపడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు అందులో 2వ వచనంలో 32వ వచనంలో యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేని వాడు ధన్యుడు. ఇప్పుడు మనలో ఏం లేదు? ఆత్మలో కపటము లేదు. అంటే దావీదుకి ఇప్పుడు ఏమున్నది? ఆత్మలో కపటం ఉన్నది. ఆత్మలో కపటం ఉన్నది అంటే దావీదు శరీరానుసారంగానే మాత్రమే ఆయనకు నివారణ కలుగుతున్నది. హల్లెలూయా. ఒక సత్యం ఇప్పుడు మాట్లాడుతున్న విషయం ఏంటిదంటే, దావీదు శరీరాన్ని బట్టి మాత్రమే అతనికి సంవత్సరము ఒక్కసారి మాత్రమే ఆయన మీద ప్రాయశ్చిత్త బలి ఆ మేకను ఏదో తీసుకొచ్చిన తర్వాత దాని నిమిత్తము ఆయనకి నివారణ కలుగుతుంది, గాని ఆత్మలో అది కలగడం లేదనేది అతడు కృంగిపోయినట్టుగా బాధపడినట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. అయ్యో దేవుని చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు కదా, అతడు ఆత్మలో ఎంత కపటం లేని వాడుగా తీర్చబడతాడు అనేది ఆ సత్యాన్ని దావీదు కనుగొనడం వల్ల ఈ విధంగా కీర్తనలో మనం చూస్తున్నాం. హల్లెలూయా. అంటే ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. మనకి ఎంత ఈ 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు మన కొరకు ఈ లోకంలోనికి వచ్చి ప్రాయశ్చిత్త బలిగా అవ్వడం వల్ల, దేవుణ్ణి మనం అంగీకరించడం వల్ల ఇప్పుడు మనం దేంట్లో కపటం లేని వారిగా అయ్యాము? ఆత్మలో కపటము లేని వారిగా అయ్యాము. అంటే మన మీద ఏం లేదు, ఇక దోష ఆరోపణ లేదు. ఇప్పుడు దోష ఆరోపణ చేసేది నా మీద ఏముండే? ఒకప్పుడు ధర్మశాస్త్రము క్రింద ఉన్నప్పుడు నా మీద దోష ఆరోపణ ఉండే. అది మాటికి ఏం చేస్తుంది? నన్ను నేర ఆరోపణ, పాపము నాది మళ్ళీ సంవత్సరంలో మళ్ళీ నిలిచి ఉంటుంది కనుక అది దోష ఆరోపణ నా మీద చేయడం వల్ల నేనేమైపోతున్నాను? కపటములో, అంటే నేను ఆత్మలో దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నాను అనే విషయాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కనుకనే ఒకసారి మనం వెళ్ళి చూడగలిగితే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయం 7వ వచనంలో, 9వ అధ్యాయం 7వ వచనంలో, సంవత్సరమునకు ఒకసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒకడే రక్తము చేత పట్టుకొని రెండవ గుడారంలోకి ప్రవేశించును. ఆ రక్తము తన కొరకును ప్రజల ఆజ్ఞా కృతముల కొరకును అతడు అర్పించును. ఇంకా చదవాలి 8 కూడా ఒకసారి చదువు. దీనిని బట్టి ఆ మొదటి గుడారం ఇంకా నిలుచుచుండగా అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించు మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేయుచున్నాడు. ఏమని తెలియజేయుచున్నాడు అంటే, ఇప్పుడు 7వ వచనంలో నేను చదువుతాను, వినండి, చూడండి ఒకసారి. సంవత్సరముకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడే రక్తము చేత పట్టుకొని రెండవ గుడారంలోనికి ప్రవేశించును. ఆ రక్తము తన కొరకు ప్రజల కొరకు
ఆజ్ఞాకృతముల కొరకును అతడు అర్పించును. అంటే ఇక్కడ ఈ ప్రధాన యాజకుడు ఎక్కడికి వెళ్తున్నాడు? ఈ ప్రధాన యాజకుడు ఎక్కడికి వెళ్తున్నాడంటే అర్పించడానికి అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుడు వెళ్తున్నాడు. అంటే ఇప్పుడు దావీదు అనుకున్నాం కదా, ఈ దావీదు తన పాపముల నిమిత్తం ఎందుకు ఆయన ఆత్మలో కపటము లేని వాడి ఉన్నాడంటే మనం చూద్దాం ఇప్పుడు. అంటే ఇప్పుడు ఈ దావీదు అనుకుందాం, ఈ దావీదు ప్రధాన యాజకుని దగ్గరికి ఏం తీసుకొని వస్తున్నాడు? అతను నిమిత్తము ఒక మేకను అతని కొరకు తీసుకొని వస్తున్నాడు బలి అర్పించడానికి. సంవత్సరానికి ఒక్కసారి అతని యొక్క పాపముల నిమిత్తము దావీదు ఏం చేస్తున్నాడంటే ధర్మశాస్త్రం కింద ఉన్నాడు కాబట్టి ధర్మశాస్త్రంలో యాజకుడు ఉన్నాడు. ఆ యాజకుని యొక్క సేవకత్వంలో ఉన్నటువంటి ఇప్పుడు ఈ దావీదు ఏం చేస్తున్నాడు? ప్రధాన యాజకుని దగ్గరికి మేకను తీసుకొని వస్తున్నాడు. ఈ మేకను ఆయన అర్పించి ఇప్పుడు ఎక్కడికి తీసుకువెళ్ళాలి? అతి పరిశుద్ధ స్థలములోనికి తీసుకొని వెళ్ళాలి. ఇప్పుడు ఈ అతి పరిశుద్ధ స్థలములోనికి ఇప్పుడు తీసుకొచ్చినటువంటి ఈ దావీదు ఒకటేసారి తీసుకొని వెళ్తున్నాడా? లేదు. ఎందుకు వెళ్ళడం లేదు? సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే లోపలికి వెళ్ళాలి. అది ఎందుకు? అది అతి పరిశుద్ధమైన స్థలం. ఈ అతి పరిశుద్ధమైన స్థలములో వెళ్ళాలంటే మధ్యలో ఏమున్నది? తెర ఉన్నది. హల్లెలూయా. ఈ తెర అంటే అక్కడికి మనం వెళ్ళలేకుండా ఈ తెర అనేది అడ్డుగా ఉన్నది గనుక ఇప్పుడు మనం అదే వాక్యాన్ని మనం ఒకసారి మనం చదవగలిగితే సంవత్సరంకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒకడే. ఇప్పుడు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఇప్పుడు ప్రధాన యాజకుడు పరిశుద్ధ స్థలంలోనికి వెళ్తున్నారు. ఎవరి కొరకు వెళ్తున్నారు అంటే ఇప్పుడు మనం అనుకున్నాం కదా, తన కొరకును ప్రజల కొరకును వెళ్తున్నాడు. అంటే తన కొరకు కూడా ఇప్పుడు ఏం చేయాలట? ఎస్, ఇప్పుడు తన కొరకు కూడా ఏం చేయాలి? తన కొరకు కూడా ప్రాయశ్చిత్తం కలగాలి. అంటే ఇప్పుడు ఈయన కూడా ఇప్పుడు ఏం కాలేకపోతున్నాడు? పరిశుద్ధ స్థలానికి వెళ్ళడానికి ఈయన కూడా అవకాశం లేదు కదా. ఇప్పుడు సంవత్సరానికి ఒక్కసారి అయినా డైరెక్ట్ పోవాలి, అది వెళ్ళేది అయినా కూడా ఇప్పుడు ఈయన కూడా ఇప్పుడు ఏం వెళ్ళలేకపోతున్నాడంటే ఇప్పుడు ఈయన దగ్గర కూడా ఏమున్నది? పాపం ఉన్నది. కాబట్టి తన్ను తాను కూడా ఇప్పుడు ఏం చేసుకోవాలి? శుద్ధీకరణ చేసుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు దావీదు వెలుపలున్నాడు. ఇప్పుడు ప్రత్యక్ష గుడారంలోనికి యాజకుని దేవుడు నిలబెట్టుండు. సేవ క్రమముని దేవుడు ప్రజల పాపముల యొక్క నిమిత్తము ఒక మేకపిల్లను తీసుకొని వచ్చినప్పుడు ఆ మేకపిల్ల యొక్క రక్తమును పట్టుకొని డైరెక్ట్ గా వెళ్ళాలి. కానీ వెళ్ళలేకపోతున్నాడంటే ఇప్పుడు ఆయన కూడా ఏమున్నది? పాపము అనేది ఉన్నది. కాబట్టి తన్ను తాను శుద్ధీకరించుకున్న తర్వాతనే వెళ్ళాలి. ఇంకా ఈయన మరీ ఎక్కువగా గజ 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 వణుకుతూ పరిశుద్ధ స్థలంలోనికి వెళ్తున్నాడు. ఈ ప్రధాన యాజకుడు లాంటి వ్యక్తే పరిశుద్ధ స్థలంలోనికి సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళాలంటే ఆయన ఎలా వెళ్తున్నాడు? భయముతో, వణుకుతో. ఒకవేళ అక్కడ ఏదైనా తప్పు జరిగిందనుకో ఏమైతున్నాడు? మరణం వస్తున్నది. అర్థమవుతుంది కదా. అంటే అతనికి కూడా ఆ విధానంలో సేవ యొక్క క్రమంలో అతనికి కూడా నివారణ అనేది లేదు అనేది మనం చూస్తున్నాం. కనుక ఇదే విషయాన్ని మనము మొట్టమొదటిగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటిదంటే 2 విషయాలు మనం తెలుసుకుందాం. ఈ యొక్క పాత నిబంధనలో మొదటి నిబంధన అన్నాడు కదా, అంటే ఫస్ట్ ఇవ్వబడినటువంటిది ఏంటిది? మొదటి నిబంధన. అంటే ఈ మొదటి నిబంధనలో ఈ సేవ నియమంలో ఏమున్నది? పరిశుద్ధ స్థలము, రెండవది అతి పరిశుద్ధ స్థలము, మధ్యలో తెర ఉన్నది. అంటే 3 భాగాలుగా మనం ఒకసారి పరిశుద్ధ స్థలంలో ఒకవేళ ఈ గుడారం అనే దాన్ని చూస్తే మొట్టమొదటిగా ఏమున్నది? పరిశుద్ధ స్థలము, రెండవదిగా తెర, మూడవదిగా అతి పరిశుద్ధ స్థలం. ఇప్పుడు ప్రజల పాపముల నిమిత్తము ఈ బలి అర్పించిన దానిని లోపలికి తీసుకొని వచ్చి బలిపీఠం మీద ప్రోక్షించాలి అంటే ఇప్పుడు ఏం కావాలి? ఈయన అతి పరిశుద్ధ స్థలంలోనికి పోవాలంటే ఆయన కూడా తన్ను తాను శుద్ధీకరించుకోవాలి. అంటే ఇప్పుడు ఆయనకు కూడా తన్ను తాను కూడా శుద్ధీకరించబడలేకపోతున్నాడు అనేది మనం చూస్తున్నాం. ఒకసారి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు మనం చదవగలిగితే, ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయ గలదియే గాని ఆ వస్తువుల నిజ స్వరూపము కలది కాదు గనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒకటే విధమైన బలులు వాటిని తెచ్చు వారికి ఎన్నడూ సంపూర్ణ సిద్ధి కలుగజేయ నేరం. ఆగుదాం. ఇక్కడ ఒక్కొక్క వచనాన్ని మనం చదివితేనే అర్థమవుతుంది. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటిదంటే ఇప్పుడు ఇప్పటి వరకు మనం విన్నాం కదా ఒక భాగముగా, అంటే ఈ గుడారంలోనికి 3 భాగాలుగా మనం చూసినాం. ఇప్పుడు ఈ 3 భాగాల్లో ఒక భాగం ఏంటిది? పరిశుద్ధ స్థలం. రెండో భాగం ఏంటిది? తెర. అంటే దాని తెర తర్వాత ఏమున్నది? అతి పరిశుద్ధ స్థలం ఉన్నది. ఈ అతి పరిశుద్ధ స్థలంలో ఒక్కసారి మాత్రమే ఈ ప్రధాన యాజకుడు పోవాలి అంటే ఎవరి కొరకు వెళ్తున్నాడు?
ప్రజల యొక్క పాపముల నిమిత్తము వెళ్తూనే ఇప్పుడు ఈయన కూడా ఏం చేసుకొని వెళ్ళాలి, తన్ను తాను శుద్ధీకరించుకొని తన నిమిత్తము కూడా ప్రాయశ్చిత్తం చేసుకొని లోపలికి వెళ్ళాలి. ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగినా కూడా అక్కడ ఏమైతుంది, మరణిస్తున్నాడు, మరణం వస్తుంది. కనుక ఇప్పుడు మనతో దేవుడు మాట్లాడుతున్న విధి, ఈ సేవా క్రమం ఏదైతే ఉన్నదో ఈ సేవా క్రమముల నుంచి ఇప్పుడు వీళ్ళు పట్టుకొని వెళ్ళింది ఏ రక్తము, అక్కడ అన్నాడు మొదటి వచనంలో, ధర్మశాస్త్రము రాబోచున్న మేలులు ఛాయగలదే గాని ఆ వస్తువుల యొక్క నిజ స్వరూపము కాదు గనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించి ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడూ సంపూర్ణ స్థితి కలిగజేయ నేరవు. ఇప్పుడు అక్కడ పౌలు డైరెక్ట్ చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు, ఇది ఛాయే, ధర్మశాస్త్రం ఏమేమి ఉన్నది, రాబోచున్న ఛాయగలదే గాని ఆ వస్తువులు నిజ స్వరూపము గలది కాదు గనుక ఆ యాజకులు ఏటా ఎడతెగకుండా అర్పించి ఒక్కటే విధమైనటువంటి బలులను ఎన్నడూ సంపూర్ణ స్థితి కలగజేయ నేరవు. ఒక్కటే బలి తీసుకొస్తున్నారు ఏటా కూడా, అది వారికి ఏం చేయలేకపోతున్నది, సంపూర్ణ స్థితి కలిగించలేకపోతున్నదా. 2వ వచనం, అలాగూ చేయగలిగిన ఎడల సేవించు వారొక్కసారే పరిశుద్ధపరచబడిన తర్వాత వారి మనస్సాక్షిని పాపజ్ఞప్తి ఇకను ఉండదు కనుక వాటిని అర్పించుట మానుదురు కదా. ఇప్పుడు అర్థమైతుంది కదా అక్కడ వాక్యము, అలాగూ చేయగలిగిన ఎడల, ఒకవేళ ఆ మనస్సాక్షిని మనము సిద్ధింపజేసింది అనుకో ఆ ఏటా బలి, ఇప్పుడు వాళ్ళ మీద సంవత్సరం మళ్ళీ అట్లనే ఉంటుంది కదా. ఇప్పుడు వాళ్ళ మీద ఏముంటుంది, సంవత్సరానికి ఒక్కసారి వాళ్ళ బలి మారడం లేదు. ఇప్పుడు వాళ్ళ బలి మారడం లేదు, వాళ్ళు ఏం తీసుకొని వస్తున్నారు, సంవత్సరానికి ఒక్కసారి వాళ్ళ పాపముల కొరకే అది బలి అనేది మారడం లేదు. ఏం తీసుకొని వస్తున్నారు, ప్రజల యొక్క పాపముల నిమిత్తము ప్రాయశ్చిత్తం కావడానికి వారు ఏం తీసుకొస్తున్నారు, మేకల యొక్క రక్తముని తీసుకొని వస్తున్నారు. అది ఎప్పటి వరకు ఉంటున్నది, సంవత్సరం వరకు ఉంటున్నది. ఆ సంవత్సరము తర్వాత వారి మీద మళ్ళీ ఏమైతుంది, నేరము వాళ్ళ మీద ఆరోపించబడుతున్నది. ఇప్పుడు దావీదుకు వచ్చినటువంటి ప్రశ్న అదే, ఇప్పుడు దావీదుకు వచ్చినటువంటి మా ప్రశ్న అదే. ఇప్పుడు మనం చూస్తున్నాం, కపటము లేనివాడు ధన్యుడు అంటే, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు అంటే, ఇప్పుడు దావీదుకి ఏం కలుగుతున్నది, పాపజ్ఞప్తి మనసే ఉంటున్నది. అరే ఇది ఛాయగాని, ఇప్పుడు అందుకొరకే అంటున్నాడు, ఇది ఛాయగానే ఉన్నది. ధర్మశాస్త్రం అనేది దేనికి ఛాయగా ఉన్నది అంటే క్రీస్తుకు ఛాయగా ఉన్నది. ఇప్పుడు దాన్ని ఇప్పుడు నెరవేర్చడానికి ఎవరు వచ్చారు, యేసుక్రీస్తు వచ్చారు. కాబట్టి ఇప్పుడు దాన్ని ఏం చేశాడు, ప్రాయశ్చిత్తం చేసుకొని ఇప్పుడు దానిలో నుంచి ఉన్న వారందరిని విడిపించిండు, తన ప్రజలను అన్నాడు. అందుకొరకే మన మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనములో వారి యొక్క పాపముల నుంచి విమోచించడానికి, రక్షించడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడనేది మనం చదువుకున్నాం కదా. అంటే ఇప్పుడు తన ప్రజలను రక్షించడానికి యేసుక్రీస్తు ఏ విధంగా వచ్చాడంటే ప్రాయశ్చిత్త బలి అయి వాటి నుంచి విడుదల ఇవ్వడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. అంటే ఇప్పుడు మనం అందరము కూడా ఇప్పుడు ఏమైపోయాము, ఆత్మలో కపటము లేని వారముగా అయ్యాం. దేనిని బట్టి అయ్యాము, యేసుక్రీస్తుని బట్టి. ఇప్పుడు 2వ వచనం మనం ఇప్పుడు ఈ అవగాహనతోటి మనం 2వ వచనం చదవగలిగితే ఇప్పుడు అర్థమైతే చూడండి. అలాగూ చేయగలిగిన ఎడల సేవించు వారు ఒకసారి శుద్ధిపరచబడిన తర్వాత వారి మనస్సాక్షి పాపజ్ఞప్తి ఇకను ఉండదు గనుక వాటిని అర్పించుట మానుదురు కదా. ఒకవేళ ఇప్పుడు ఈ సంవత్సరం ఒకవేళ అది శుద్ధి చేసింది అనుకో, ఇప్పుడు వాళ్ళ లోపల ఏం ఉండదు. శుద్ధి అయినప్పుడు పాపజ్ఞప్తి మనసు అనేది ఉండదు. ఈ పాపజ్ఞప్తి మనసు ఉండనప్పుడు వాళ్ళు ఎందుకు చేస్తారు, చేయరు కదా. అదే అంటున్నాడు, పాపజ్ఞప్తి ఇకను ఉండదు గనుక వాటిని అర్పించుట మానుదురు కదా. ఇప్పుడు పాపజ్ఞప్తి మనసు ఉంటేనే కదా సంవత్సరానికి ఒకసారి తీసుకొని వస్తున్నారు. అవు కదమ్మా, ఇప్పుడు అర్థమైతుంది కదా. ఇప్పుడు వారు సంవత్సరానికి ఒకసారి తీసుకొని వస్తున్నారు అంటే వారిని ఏం చేయలేకపోతున్నది, అది విడుదలను ఇవ్వలేకపోతున్నది. అంటే పాపం నుంచి వారికి విడుదల కలిగించలేకపోతున్నది. కాబట్టి వారి మీద నేర ఆరోపణ తిరిగి సంవత్సరం వచ్చేసరికి మళ్ళీ తిరిగి పాప వాళ్ళ మీద ఉన్నవి కనుక నేర ఆరోపణ చేస్తుంది. ఆ నేర కొద్దిగా ఉపశమనం అన్నట్టు. ఇప్పుడు మనకు సపోజ్ గా జ్వరం వచ్చింది అనుకుందాం, తలనొచ్చింది అనుకుందాం. ఈ తలనొప్పి మనకు ఏదో 2 గంటలకు ఏదో ఒక తలనొప్పి వచ్చినప్పుడు దానికి నివారణ కావాలి. అంటే నివారణ కావాలంటే ఏం చేస్తాం మనం, తలనొప్పి కొంతమంది ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఉన్నారు అనుకో, నేనేం చేస్తా, తలనొప్పి జ్వరం ఏదైనా వచ్చినా కూడా నివారణ కావడానికి డోలో 650 నేనే ఇస్తాను. ఆ డోలో 650 అన్నిటికీ పనిచేస్తుంది. ఇది ఏం చేస్తుంది, జ్వరం ఒకవేళ దాంతో వచ్చేది ఉన్నా కూడా అది దానికి నివారణ ఇస్తుంది. అది మళ్ళీ ఏం చేస్తుంది, తాత్కాలికంగా. ఇప్పుడు నేను చేసేది ఏంటిది, శరీర ప్రకారంగా.
ఇప్పుడు నేను మాట్లాడేది ఇది శరీర ప్రకారంగా. ఇప్పుడు వీళ్ళు కూడా బలులు దేని కొరకు తీసుకొని వస్తున్నారు? నివారణ కొరకు. అంటే దేనికి? శరీరాన్ని బట్టి మాత్రమే తీసుకొని వస్తున్నారు. అందుకొరకే దేవుని చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు నరుడు ధన్యుడు అన్నాడు. అంటే అతడు ఎట్లా ఉన్నాడట? ఆత్మలో కపటము లేనివాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆత్మలో కపటము లేకుంటేనే ఇప్పుడు మనకి దేని నుంచి విడుదల కలుగుతుంది? పాపం నుంచి కలుగుతుంది. కాబట్టి ఇక మనం బలులు అర్పించడం అవసరత లేదు. ఇక అంటే మనకేం లేదు, పాప జ్ఞప్తి మనసు లేదు. హల్లెలూయా. ఇప్పుడు మనకు పాప జ్ఞప్తి మనసు లేనప్పుడు ఇక మనం బలులు అర్పించాం కదా. అందుకొరకే కీర్తనలో కూడా ఏమన్నాడు? నువ్వు బలిని కోరేవాడవు కావు కదా అని దావీదు మళ్ళా అంటాడు. ఆయన బలులను కోరే దేవుడు కాదు, అది కాని దేవుడు. అంటే ఇప్పుడు బలిగా కోరుకున్నటువంటి దేవుడు ఇప్పుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు? ఆయన విశ్వాసం ఉంచడం వల్ల ఇప్పుడు నేనేమయ్యాను? రక్షణ, పాపం నుంచి విడుదల పొంది నేను రక్షించబడ్డాను. ఆయనను విశ్వసించడం వల్ల, ఇప్పుడు యేసుక్రీస్తును నేను విశ్వసించడం వల్ల ఇప్పుడు నాకు దావీదుకు ఎంత గొప్ప మన గొప్ప భక్తుడైనప్పటికీ, ఎంత పెద్ద రాజు అయినప్పటికీ ఇప్పుడు ఈ మనస్సాక్షి చేత ఆయన జీవింపలేదు. ఇప్పుడు మనము ఆత్మలో కపటము లేని యొక్క ఏదైతే మనలో ఉన్నదో, అంటే పాప జ్ఞప్తి లేని మనసు ఏదైతే ఉన్నదో, ఈ మనస్సాక్షి చేత దావీదు జీవించలేకపోయిండు. గాని 2000 సంవత్సరాల క్రితం నా ప్రభు అయిన యేసుక్రీస్తు నా కొరకు ఆయన ప్రాయశ్చిత్తం బలి అవ్వడం వల్ల నేను ఆత్మలో కపటము లేని వానిగా దేవుడు నన్ను మార్చాడు. హల్లెలూయా. ఎంత గొప్ప, ఎలాంటి జీవితం ఇచ్చాడు మనకు కదండి. దాన్ని ఆలోచిస్తేనే అంత గొప్పగా బ్రతికినటువంటి మహానుభావులుగా మనం చూస్తాం జీవితంలో, చరిత్రలో, వారి యొక్క రాజుల చరిత్రలో కావచ్చు. దావీదు జీవితం అంటే అతడు హృదయానుసారుడు గాని మనం వింటాం. అతని హృదయానుసారుడు అయినప్పటికీ ఇప్పుడు ఆయన ఏ కాలంలో ఉన్నాడు? ధర్మశాస్త్రం క్రింద ఉన్నాడు కాబట్టి, అతని ధర్మశాస్త్రం కింద ఉన్నాడు కాబట్టి దేని చేత ఆయనను పాపం నుంచి విడుదల కలిగింది? మేకల యొక్క, అంటే ఆత్మలో కలగలే. అతనికి ఏం కలగలేదంటే ఆత్మలో విడుదల కలగలే గాని శరీర ప్రకారంగా నివారణ అతను కలిగినట్టుగా మనం చూస్తున్నాం. అర్థమవుతుంది కదా వాక్యము. అంటే దేవుడు ఎంత ప్రణాళిక కలిగి ఉన్నాడంటే, ఇప్పుడు ప్రధాన యాజకుడు వెళ్ళిండు. ఇప్పుడు ప్రధాన యాజకుడు చేయవలసిన పని ఏమిటి? ఇప్పటి వరకు మనం ప్రజల యొక్క పాపం గురించి చూసాం. ఇప్పుడు ఆయన కూడా లోపలికి పోవాలంటే ఇప్పుడు ఏ రక్తమును కావాలి ఆయనకు అవసరత? మళ్ళీ అదే రక్తం కావాలి. ఏది? జంతువుల యొక్క రక్తం. ఆయన లోపలికి వెళ్ళడానికి కూడా జంతువుల యొక్క రక్తమే మళ్ళీ కావాలి గనక ఇప్పుడు దేవుడు మనల్ని ఇప్పుడు ఎలా చేసిండంటే, ఇప్పుడు మనము కూడా ఆత్మలో కపటము లేని వారంగా చేసి దేవుడు తన కృప చేత మనల్ని గొప్పగా ఇంకా చదవమ్మా. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఏలయనగా ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. కాబట్టి ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, ఇది బలి అర్పణ నీవు కోరలేదు గాని చేసిండట, ఒక శరీరాన్ని మాత్రము అమర్చినట్టుగా మనం చూస్తున్నాం. అయితే అదే ఎబ్రీలకు రాసినటువంటి ఒకసారి 13వ వచనం, 9వ అధ్యాయం 13వ వచనం మనం ఒకసారి చదవగలిగితే దాని పక్కకే, మేకల యొక్కయు కోడెల యొక్క రక్తము కాక తన స్వరక్తముతోనే ఒక్కసారి పరిశుద్ధ స్థలములోకి ప్రవేశించెను. ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్క రక్తమును మైలపడిన వారి మీద ఆవు దూడ పూడితే చల్లుటయు శరీర శుద్ధి కలుగజేయునట్లు వారిని పరిశుద్ధ పరిచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొని క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. హల్లెలూయా. ఇది మనం ఇప్పుడు ఏ మనస్సాక్షి చేత మనం ఉన్నామంటే ఇప్పుడు తెలుసుకోవాల్సింది, దీన్ని వివరిస్తాం చూడండి. అంటే ఇప్పుడు ప్రధాన యాజకుడు లోపలికి వెళ్ళిండు కదా. ఇప్పుడు ఈ వెళ్ళినటువంటి ప్రధాన యాజకుడు దేన్ని బట్టి లోపలికి వెళ్ళాడు? జంతువుల యొక్క రక్తమును బట్టే తన్ను తాను ఆవు దూడ చల్లడం వల్ల శుద్ధీకరించబడి ఆయన లోపలికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. అంటే తన్ను తాను శుద్ధీకరించి ఆ యొక్క బూడిదను మనుషుల మీద చల్లినప్పుడు వారు శుద్ధీకరించబడినట్టుగా చూస్తున్నాం. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే 13వ వచనంలో, ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్క రక్తము మైలు పడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి అన్నాడు. అంటే ఇప్పుడు వేటి నుంచి వీళ్ళకి విడుదల కలుగుతున్నది? శరీర శుద్ధి. ఈ ఆవు దూడ ఈ యొక్క ఇప్పటి వరకు చెప్పబడినటువంటి ఏదైతే దేవుడు చెప్పిండో ఇప్పుడు వారికి ఎందులో నుంచి విడుదల కలుగుతున్నది? శరీర శుద్ధి కలగడానికే. అంటే శరీరము ఉన్నటువంటి ఇది మైలు ఏదైతే ఉన్నదో, మైలు అంటే అపవిత్రత, ఏదైతే అపవిత్ర ఉన్నదో దానికి నివారణ కలగడానికి మాత్రమే పనిచేస్తున్నది.
హల్లెలూయా. హల్లెలూయా. అయితే దేవుడు ఇప్పుడు అంటున్నాడు 14వ వచనంలో, నిత్యుడగు ఆత్మ ద్వారా ఇప్పుడు మనకు ఇప్పుడు ఆత్మలో లేని కపటము లేనివాడు ధన్యుడు అన్నాడు కదా, ఇప్పుడు దేవుడు మనతో కూడా అదే మాటను మాట్లాడుతున్నాడు. దావీదుకి ఇది దొరకలే. మనం గమనించాల్సిన విషయం ఏంటిదంటే, మనం ఎవరిని ఎగ్జాంపుల్ గా తీసుకున్నాం, పాత నిబంధనలో ఉన్నటువంటి గొప్ప భక్తుడుగా పిలువబడినటువంటి దావీదును మనము ఒక ఉదాహరణగా తీసుకొని, దావీదుకు లేనటువంటి శ్రేష్టమైన జీవితం నాకున్నదని మనం ఎట్లా చూస్తున్నామంటే, లేఖనంలో నుండి మనం నేర్చుకుంటున్నాం. మరుగై ఉన్న విషయాన్ని, గొప్పవాడే దావీదు, గొప్పవాడు, భక్తిపరుడు, ఎస్ అతను కంటే అతని కంటే గొప్పవారం మనం. హల్లెలూయా. యేసు క్రీస్తు ద్వారా ఆయన ఏదైతే పుణ్యకార్యం మన నిమిత్తం ప్రాయశ్చిత బలిగా అయ్యిండో దాని నిమిత్తం మనం గొప్పవారంగా దేవుడు ఎంచుకుంటున్నాడు. అందుకొరకే దావీదు కూడా అన్నాడు, ఏమన్నాడు, దేవుని చేత నిర్దోషి అని ఎంచబడిన నరుడు ధన్యుడు అన్నాడు. హల్లెలూయా. మాట ద్వారా కాదు, దేవుని చేత నిర్దోషి అని ఎంచబడడం అంటే మాట ద్వారా కాదు. పరిశుద్ధ గ్రంథంలో ఇప్పుడు ఆయన ఎందులో ఉన్నాడు, పాత నిబంధనలో ఉన్నాడు. కాబట్టి ఆ పాత నిబంధన నెరవేర్చినప్పుడే అది సంపూర్తిగా నెరవేర్చబడినట్టు. ఇప్పుడు యేసుక్రీస్తు అయ్యో నేను ఇప్పుడు ఆయన మనం చూస్తాం కదా, బేర్షెబాతో పాపం చేసిన తర్వాత దేవుడు అతన్ని క్షమించకుండా ఉన్నాడా? క్షమించిండు కాబట్టి దేవుడు అతను నా హృదయానుసారుడు అయినా అన్నప్పటికీ కూడా ఇప్పుడు దాని మీద ఏమున్నది, దోషారోపణ ఉన్నది. దేని బట్టి ఉన్నది దోషారోపణ? ఆయన యొక్క పాపము నిలిచి ఉన్నది కదా. దేవుడు క్షమించేంత మాత్రాన అతనికి నుంచి ఏం పోలేదు, పాపం పోలేదు. ఎందుకు పాపం పోలేదు అంటే ధర్మశాస్త్రం ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు ధర్మశాస్త్రం నుంచి విడుదల కలగాలంటే ఎవరు రావాలని చెప్పిండు ఆ 65వ అధ్యాయంలో కీర్తనలో, తానే రాస్తేనే అది దానికి కలుగుతుందని అని చెప్తున్నాడు. హల్లెలూయా. దేవుడు ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడండి. అంటే దావీదు ఉన్నప్పటికీ దావీదుకు ఒక సత్యం తెలుసు, నాకు ఇది ఆత్మలో కపటము లేని వాడు నరుడు ధన్యుడు అన్నాడంటే ఆయన వట్టిగానే అంటాడా? అంటే అది ఆయనకి నివారణ కలిగించలేకపోతున్నది. ఇప్పుడు చదవమ్మ 13-14 వచనము. ఇప్పుడు మనకు ఆత్మను గురించిన విషయం ఏంటిదంటే, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షి ఎంతో ఎక్కువగా శుద్ధి చేయాలి. హల్లెలూయా. ఇప్పుడు ఇంతకు ముందు దావీదు పక్కన పెడదాం. ఇప్పుడు ప్రధాన యాజకుడు తన్ను తాను శుద్ధి చేసుకున్నాడు కదా. దేన్ని బట్టి శుద్ధి చేసుకున్నాడు? మేకల యొక్క శుద్ధి చేసుకున్నాడు. కానీ ఇప్పుడు అదే అంటున్నాడు, ఇప్పుడు మనకు ఆత్మను గురించిన వాగ్దానం అన్నమాట. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమన్నాడు అక్కడ, ఆత్మ ద్వారా యేసుక్రీస్తు తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన ఇప్పుడు యొక్క రక్తము. ఇప్పుడు అంటున్నాడు దేవునికి కనపరుస్తున్నాడు. ఇప్పుడు దేవుడు ఎలా వచ్చాడు? దేవుని కనపరిచే విధంగా ఏ విధంగా వచ్చాడు? ఇప్పుడు ప్రధాన యాజకుడు లాగా కాదుగా. ప్రధాన యాజకుడు ఏం తీసుకుపోయాడు? అతని రక్తము కాక వేరే రక్తాన్ని తీసుకెళ్లాడు. అంటే జంతువుల యొక్క రక్తాన్ని ప్రధాన యాజకుడు తీసుకెళ్లాడు. కానీ ఇప్పుడు అంటున్నాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమంటున్నాడు అంటే, దేవునికి కనపరుచుకుంటున్నాడు. ఏమని కనపరుచుకుంటున్నాడు? ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఈ లోకంలోనికి 2000 సంవత్సరాల క్రితం వచ్చి 33.5 సంవత్సరాల్లో ఆయన ఏ విధంగా జీవించాడు? నిర్దోషినిగా జీవించి తన్ను తాను ఇక బలి అర్పించాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ శ్రేష్టమైన రక్తాన్ని ఎక్కడికి తీసుకెళ్లాడు? హస్తకృతమైన ఆలయంలోనికి వెళ్ళలే. ఇక్కడ చదువుదాం, ఇంకా కంప్లీట్ కాదు, చదువు. నిర్దోషిగా అర్పించుకొని యేసుక్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. హల్లెలూయా. ఇప్పుడు మనకి ఎట్లా ఉన్నది అది? మనల్ని దేవుణ్ణి సేవించడం. ఇప్పుడు దావీదు సేవించలేకపోయాడు. ఆ ప్రత్యక్షత గుడారంలోనికి ఎవరు కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నారు. కానీ ఇప్పుడు మనల్ని దేవుడు ఏం చేసిండు? తన్ను తాను నిర్దోషినిగా దేవునికి ఎడల కనపరుచుకొని ఇప్పుడు మనల్ని కూడా ఇప్పుడు నిర్జీవ క్రియలను విడిచిపెట్టి ఇప్పుడు మనల్ని కూడా ఏం చేసిండు? ఆత్మలో మనస్సాక్షిని ఎంతో మరీ నిశ్చయముగా అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మనము కూడా ఏమైపోయాము? పరిపూర్ణులుగా అయ్యాము. హల్లెలూయా. ఇంకా చదువుకుందాం ఇంకొక మాట కూడా అక్కనే. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచన కలుగుటకై ఆయన మరణం పొందినందున ఇప్పుడు మనం మొదటి నిబంధనని మనం చదువుకున్నాం కదా. ఈ మొదటి నిబంధనలో ఒక 3 చెప్పినాం. మూడిట్లో మనం ఏం చెప్పినాము? పరిశుద్ధ స్థలము, తెర, అతి పరిశుద్ధ స్థలం. ఇప్పుడు దేవుడు ఇప్పుడు అంటే ఎందులోనికి మనం చేయాలని ఈ సేవ క్రమంలో ఏం తీసుకుపోవాలి? కంపల్సరీ
అర్పించాల్సిందే. దేన్ని అర్పించాలి? జంతువుల యొక్క బలి అర్పించే వాటిని బట్టే లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరి ఎదుట నిర్దోషులుగా కనిపించాడు? తండ్రి ఎదుట. అర్థమవుతుంది కదా? ఇప్పుడు తండ్రి ఎదుట నిర్దోషులుగా కలిగి ఎవరి నిమిత్తము? మన నిమిత్తము. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధం నుండి విమోచన కలుగుటక ఆయన మరణము పొందినందున పిలువబడిన నిత్యమైన స్వాస్థ్యమును గురించి వాగ్దానం పొంది నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు ఎలా ఉన్నాడంటే, ఇప్పుడు సమస్తం ఆయన ఇప్పుడు పాత నిబంధన ఏం చేశాడు? సమాప్తం చేశాడు. కాబట్టి ఇప్పుడు ఆయన ఈ కృపాయుగాన్ని వెలుగులోనికి తీసుకుని వచ్చాడు. ఇప్పుడు పాత నిబంధన ఏం చేశాడు? మరణించిండు. కాబట్టి ఇప్పుడు ఆయనే మరణించిండు. కాబట్టి అక్కడ అన్నాడు కదా 15వ వచనంలో, ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన విమోచన కలగడానికి ఆయన మరణము పొందినందున. ఇప్పుడు మరణం ఎవరు పొందారు? యేసుక్రీస్తు మన నిమిత్తము 2000 సంవత్సరాల క్రితము మరణించి ఇప్పుడు మనకి ఏం లేకుండా చేశాడు? పాత నిబంధనని తీసివేసి ఇప్పుడు నూతన నిత్యమైనటువంటి స్వాస్థ్యం అంటే పరలోకం. ఆ పరలోకంలో మనందరము కూడా పాలి భాగస్తులుగా దేవునితో ఉండడానికి మనల్ని ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? కొత్త నిబంధనకు మధ్యవర్తి ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క ద్వారానే మనము వారసులముగా స్వాస్థ్యంలోనికి వెళ్ళి ఇప్పుడు ఆయనతో పాటు మనం కూడా ఉన్నాము అని మనం నమ్ముతూ విశ్వాసముతో ఈ యొక్క జీవనంలో మనం ఉన్నాం. హల్లెలూయా. ఇప్పుడు అర్థమవుతుంది కదా? అంటే దేవుడు ఇంకెక్కువగా ఇప్పుడు ఆ రక్తం వాళ్ళని ఏం చేయలేకపోయిందంటే వారి ఆత్మ నుంచి విడుదల ఇవ్వలేకపోయింది. ఆ మేకల యొక్క రక్తం ఏం చేసిందంటే వారికి పాపము నుంచి అది నివారణ మాత్రమే కలిగించింది శరీర ప్రకారంగా, కానీ వారికి ఏమి ఇవ్వలేకపోయింది? ఆత్మ నుంచి నివారణ కలిగించలేకపోయింది. ఈ ఆత్మ నుంచి నివారణ కలిగించడానికే యేసుక్రీస్తు ప్రభుల వారు పరలోక సింహాసనాన్ని వదిలిపెట్టుకొని ఆయన శరీరాన్ని దాల్చుకొని ఆయన క్రయధనాన్ని ఆయన చెల్లించి ఆయన మనకు పాపములో ఉన్న బందీలుగా ఉన్న వారందరినీ కూడా ఆయన ప్రాయశ్చిత్త బలిగా మనందరినీ కూడా దాని నుంచి విడుదల అనుగ్రహించున్నాడు. హల్లెలూయా. క్రైస్తవులుగా బ్రతుకుతున్నామంటే ఇలాంటి ఎంత గొప్ప దేవుడు మన దేవుడు మన పట్ల. ఆయన అందుకొరకే యోహాను పత్రికలో 1వ అధ్యాయం 4వ అధ్యాయం 10వ వచనంలో మనం చదువుకున్నాం కదా. ఒకసారి ఆ మాట చదవమ్మా. అంటే దానికి ఇక ముందు చదువు. మనము ఏదో దేవుని ప్రేమించితమని కాదు గాని దేవుడే మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆయన పరలోక సింహాసనాన్ని వదిలిపెట్టుకొని వచ్చి ఆయన ప్రాయశ్చిత్త బలిగా అవడానికి ఈ లోకంలోనికి దేవుడు తన ప్రేమ కుమారుణ్ణి పంపించాడు. హల్లెలూయా. మనం ఎంత ధన్యులమండి. ఈ లోకంలోనికి పంపబడినటువంటి యేసుక్రీస్తు నందు విశ్వసించడం వల్ల ఇప్పుడు మనకేం దొరికింది? ఆయన ఏదైతే వాగ్దానం చేసిండో ఆయన యొక్క వాగ్దానంలో పాలి భాగస్తులుగా ఆ వాగ్దానం ఏం చేసిండో 3వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆ యోహాను మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయంలో వచనం చెప్పు. 25వ వచనంలో నిత్య జీవము అనుగ్రహించినది ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. ఆయన తానే మనకు చేసినటువంటి వాగ్దానం. నిత్య జీవమును నేను నీకు ఇస్తానని ఏదైతే దేవుడు వాగ్దానం చేసిండో అది మనం పొందుకున్నాము గనుక ఇప్పుడు మనలో ఏం లేదు? పాప జ్ఞప్తి మనసు లేదు. హల్లెలూయా. ఇప్పుడు దావీదుకు ఏముంది? అతనికి ఏం నివారణ కలిగించలేకపోయిందంటే ఆత్మ నుంచి అతనికి నివారణ కలిగించలేకపోయింది. ధర్మశాస్త్రంలో ఉన్నాడు గనుక అయ్యో నేను యేసుక్రీస్తులో నేను లేనే అని బాధపడినట్టుగా మనం చూస్తున్నాం. అదే విధంగా మనము యేసుక్రీస్తు రక్తము బట్టి మనం ఇప్పుడు ఏమై ఉన్నామంటే అలా ఆయన యొక్క రక్తం మనల్ని ఎంత గొప్పగా మనల్ని తీర్చిదిద్దిందంటే ఒకసారి మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం ఒకసారి మనం చదవగలిగితే, మొదటి పేతురు 1వ అధ్యాయం 19వ వచనం. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. ఇప్పుడు మనం ఎరిగినాం కదా. ఇప్పుడు మనం దేని చేత మన మనస్సాక్షి శుద్ధీకరించబడ్డది అంటే నిర్జీవ క్రియలను మనం విడిచిపెట్టామంటే ఇప్పుడు మనం ఏ యొక్క రక్తము చేత మనము శుద్ధీకరించబడ్డాము? అక్కడ పేతురు రాసిన పత్రికలో అమూల్యమైనటువంటి రక్తము చేత, ఇంకా అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం వల్ల మనము విమోచింపబడి ఉన్నాము. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు.
ఈ రక్తమును బట్టి మనము ఈ రోజు విమోచించబడి ఆయన పరలోక వారసులుగా దేవుడు మనల్ని, ఇప్పుడు ఏ రక్తం మనలో ఉన్నది? యేసుక్రీస్తు యొక్క రక్తం. ఆ రక్తంకి ఇవ్వబడినటువంటిది తన్ను తాను నిర్దోషినిగా దేవునికి కనపరిచాడు కదా. ఆయన శరీరాన్ని పాపమునకు అప్పగించాడు కదా. ఆ అప్పగించబడిన దాని నుంచి మనకి ఇప్పుడు ఏ కార్యం మన జీవితంలో చూడాలని దేవుడు కోరుకున్నాడంటే ఇప్పుడు అంటున్నాడా? కొలసీలకు రాసినటువంటి పత్రిక ఒకసారి చదవగలిగితే 1వ అధ్యాయం 19. నివసింపవలెననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను అయినను వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధాన పరచుకొనవలెననియు తండ్రికి అభిష్టమైన. హల్లెలూయా. ఇక్కడ మనం ఇప్పుడు నిర్దోషమైన రక్తము ఇప్పుడు మనలో ఉన్నది కనుక ఇప్పుడు ఆ రక్తము దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడంటే అక్కడ కొలసి పత్రికలో మాట్లాడుతున్నాడు 19వ వచనంలో, తన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసుకున్నాడు. ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందైనవైనను పరలోకమందవైనను, వాటన్నిటిని ఆయన ద్వారా సమాధాన పరచుకొనవలెనని తండ్రికి అభిష్టమైంది. హల్లెలూయా. ఇప్పుడు అన్ని కూడా భూలోక సంబంధమైనవి కావచ్చు, పరలోక సంబంధమైనవి కావచ్చు. ఎవరి మూలముగా? యేసుక్రీస్తు ద్వారా. యేసుక్రీస్తు ద్వారా ఏం చేసిండు? శిలువ రక్తము చేత మనల్ని తండ్రితో కూడా ఏం చేసిండు? సంధి చేసుకున్నాడు. సంధి అంటే మనము దేవునికి దూరస్తులుగా ఉన్నాం కదా. దేవునికి దూరస్తులుగా ఉన్న మనల్ని శిలువ మరణము ద్వారా ఇప్పుడు మనల్ని ఏం చేసుకున్నాడు? సమాధాన పరుచుకున్నాడు. హల్లెలూయా. అది దేవునికి అభిష్టమైందట. ఒకసారి 20వ వచనం చదువు. 21. 22. తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరిచెను. చాలు. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏ విధంగా అయ్యామంటే తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మమ్మను సమాధాన పరిచిండు. హల్లెలూయా. ఇప్పుడు దేవుని ఎదుట ఇప్పుడు ఎలా ఉన్నాం? యేసుక్రీస్తు ఏ విధంగా అయితే ఉన్నాడో ఇప్పుడు యేసుక్రీస్తును అంగీకరించిన వారందరూ కూడా ఇప్పుడు దేవుని ఎదుట ఎలా ఉన్నారు? నిర్దోషులుగాను నిష్కలంకంగాను దేవుని ఎదుట ఉన్నారు. ఇప్పుడు దాన్ని అర్థం చేసుకోవడానికి పౌలు ఎబ్రీ పత్రికలో మనం ఒకసారి గమనించగలిగితే 9వ అధ్యాయం 24వ వచనం వెళ్ళి చూడగలిగితే ఇప్పుడు క్లారిటీ వస్తుంది. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములో క్రీస్తు ప్రవేశింపలేదు గాని. ఇప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఇప్పుడు యాజకుని లాగా ఎక్కడికి పోలేదు? హస్తకృతమైనటువంటి గుడారంలోనికి ప్రవేశించలేదు గాని ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు ప్రవేశించాడు. హల్లెలూయా. మనం గమనించవలసిన విషయం ఏమిటి అంటే ఇప్పుడు దేవుడు ఎవరి కొరకు వెళ్ళాడు? మన కొరకు. ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమునకు కనబడడానికి ఇప్పుడు ఎలా వెళ్ళాడు ఆయన? ఆయన యొక్క రక్తం ఎలాంటి రక్తము? పరిశుద్ధమైన నిష్కలంకమైన రక్తము ద్వారానే ఇప్పుడు మనల్ని కూడా ఇప్పుడు దేవుడు ఏ విధంగా చూస్తున్నాడు? ఆయన ఎదుట ఉన్నాం కదా. ఇప్పుడు అర్థమవుతుంది కదా దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు మంచిగా ఒకసారి ఆ మాట మరొకసారి చదువు. 24వ వచనం. మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించాడు. హల్లెలూయా. ఇప్పుడు అందువలన నిజమైన పరిశుద్ధ స్థలము పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములో క్రీస్తు ప్రవేశింపలేదు గాని ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించిండు. హల్లెలూయా. ఇప్పుడు దావీదు ఎందులోనికి వెళ్ళలేకపోయిండు? పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళలేకపోయిండు. కానీ ఇప్పుడు యాజకుడు కూడా ఒక సంవత్సరానికి ఒక్కసారి దేన్ని బట్టి ఆయన లోపలికి వెళ్ళాడు? మేకల యొక్కయు గొర్రెలే వాటి యొక్క దానిని బట్టి మాత్రమే లోపలికి వెళ్ళిపోయాడు. కానీ ఈయన ఏ విధంగా వెళ్ళిపోయాడట? మన ప్రభు యేసుక్రీస్తు ఆయన నిర్దోషుడు. ఈ లోకం తన్ను తాను శుద్ధి చేసుకున్నాడు. తన్ను తాను నిర్దోషుడుగా తండ్రి ఎదుట కనపరిచాడు. ఇప్పుడు ప్రధాన యాజకుడు తన్ను తాను చేయడానికి ఏం చేసుకున్నాడు? మేకల యొక్క రక్తాన్ని అంటే ఆయన కూడా ఎందులో ఉన్నాడు? పాపంలోనే ఉన్నాడు. ఇప్పుడు పాపము లేని వాడైనటువంటి యేసుక్రీస్తు తండ్రికి కనపరుచుకున్నాడు. నేను జీవించాను అని ఎవరికి కనిపరిచాడు? తండ్రికి కనిపరచబడడం వల్ల దేవుడు ఏదైతే దేవుడు తన ప్రణాళిక చొప్పున ఏదైతే కార్యం ఉందో ఆ కార్యం వల్ల ఇప్పుడు మనల్ని కూడా అభిష్టమైన అని చెప్పిండు కదా. ఇప్పుడు మనము కూడా ఇప్పుడు యేసుక్రీస్తుతో పాటు ఏ విధంగా అయ్యాము?
ఆయన నిర్దోషుడుగా ఈ లోకంలో ఉండడం వల్ల ఇప్పుడు మనం కూడా ఏమయ్యాము? నిర్దోషులం అయ్యాం. హల్లెలూయా. అందుకొరకు అన్నాడు, ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించాడు. హల్లెలూయా. ఇప్పుడు మనము కూడా తండ్రికి కనబడే విధంగా ఇప్పుడు తండ్రి పరలోకంలో యేసుక్రీస్తు ఏ విధంగా ఉన్నాడో ఆయనతో పాటు కూడా నేనును మీరందరూ కూడా ఇప్పుడు కనిపిస్తున్నాం. ఇప్పుడు దావీదు కనిపించిండా? పరిశుద్ధ స్థలంలోనికి కాదు, అతి పరిశుద్ధ స్థలంలోనికి దావీదు వెళ్ళగలిగిండా? అంటే అతనిలో ఏమున్నది? ఆత్మలో కపటం ఉన్నది కాబట్టి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళలేకపోయాడు. ఇప్పుడు మనల్ని దేవుడు నిర్జీవ క్రియలను విడిచి మరీ నిశ్చయముగా మన మనస్సాక్షిని ఏమైతుంది? నిశ్చయముగా మనకు నిర్జీవులు కిరిచిపెట్టి మనల్ని ఇప్పుడు మనం శుద్ధిగా అవుతున్నాం. ప్రతిదినం అవుతున్నాం మనం. ఇప్పుడు మనల్ని శుద్ధి చేసేది ఏంటిది? అమూల్యమైన రక్తము. పేతురు రాసినటువంటి పత్రికలో మనం చదువుకున్నాం కదా, ఆ రక్తము ఉన్నది గనకనే ఇప్పుడు మన మనస్సాక్షి ఏ విధంగా శుద్ధీకరించబడుతున్నది? ఎంతో ఎక్కువగా. ఎస్, హల్లెలూయా. దేవునికి చెప్పడం కూడా ఒకసారి. ఎంత గొప్ప దేవుడు అండి! ఎంత సత్యము దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అంటే ఈ సత్యం అసలు నా యొక్క స్థితి ఏంటిది అంటే, నేను దేని చేత నిర్బంధించబడుతున్నో ఇప్పుడు దేని నుంచి నాకు విడుదల కలిగింది? ధర్మశాస్త్రము చేత నేను పాపము చేత పట్టబడ్డప్పుడు ఈ పాపము నుంచి నాకు విడుదల దేని ద్వారా కలిగిందంటే, నా కొరకు యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రాయశ్చిత్త బలిగా. అంటే మనం మొట్టమొదటిగా మనం చదువుకున్నాం. ఏం చదువుకున్నాము? రక్తములో ఏమున్నదట? ప్రాణం ఉన్నది. ఆయన చివరి రక్తపు బొట్టు కొరకు ఎవరి కొరకు చిందించిండు? ఆయన సర్వ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆయన రక్తం ఈ రోజు ఏమిస్తున్నది? జీవం ఇస్తున్నది. హల్లెలూయా. ఆ రక్తాన్ని ఎవరైతే ఆశ్రయిస్తున్నారో వారి లోపల ఏం కలుగుతున్నది? జీవం కలుగుతున్నది. హల్లెలూయా. ఆ జీవంలో మనం ఉండడం, ఈ వింటున్నటువంటి వారు ఉండడం కూడా ఎంత గొప్ప భాగ్యం అండి ఇది. హల్లెలూయా. కనుక ఇంత శ్రేష్టమైనటువంటి జీవితం మనకిచ్చినటువంటి దేవునికే మహిమ కలుగును గాక. అంటే ఎన్ని విషయాలు దేవుడు మనతో మాట్లాడాడు. 24వ వచనంలో మనం చదివినాం కదా. అదే విధంగా ఒకసారి 7:28వ వచనం కూడా ఒకసారి, ఎబ్రీలకు రాసినటువంటి పత్రిక 7:28వ వచనం. ఆ ప్రధాన యాజకుని వలె మొదట తన సొంత పాపముల కొరకు తరువాత ప్రజల పాపము కొరకును దినదినము బలులను అర్పించవలసిన అవసరం గలవాడు కాదు. తను తానే అర్పించుకొనినప్పుడు ఒక్కసారి ఈ పని చేసి ముగించాను. హల్లెలూయా. ఇక ధర్మశాస్త్రంలో చెప్పబడినటువంటి ప్రధాన యాజకుడు ఎట్లా చేసిండట అక్కడ? ఆయన ఈయన ఆ ప్రధాన యాజకుని వలె మొదట సొంత పాపముల కొరకు తర్వాత ప్రజల పాపముల కొరకు దినదినము బలులు అర్పింపవలసిన అవసరత గలవాడు కాడిగా. అంటే ఇక ఎందుకు కాడు అంటే, తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారి ఈ పని చేసి ముగించుకున్నాడు. ఇప్పుడు ఈ మరొకసారి 9వ అధ్యాయంలో 25వ వచనం ఒకసారి చదువుకుందాం. అంతేకాదు ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తము తీసుకొని పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యాయములు తన్ను తాను అర్పించుకొనుటకు ప్రవేశింపలేదు. అట్లైన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమపడిసి వచ్చెను. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారి ప్రత్యక్షపరచబడెను. హల్లెలూయా. ఇప్పుడు మనకు అక్కడ అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడ్డాడు. హల్లెలూయా. ఇక యేసుక్రీస్తు మళ్ళా రావడానికి కాదు, ఇక ఎప్పటికీ కూడా శాశ్వతంగా ఉండకుండానట్లు ఆయననే పరలోకం నుంచి వచ్చి తన్ను తాను దేవునికి కనపరుచుకున్నాడు. ఎస్, నేను జీవించాను, ఇక నేను నెరవేర్చాను. ధర్మశాస్త్రంలో ఏదైతే చెప్పబడ్డదో ప్రతిదీ కూడా నేను ఇక చేశాను అని దేవుడే గొర్రె పిల్లగా, ఒక మేక పిల్లగా ఆయననే వధించబడి మనల్ని ఏం చేశాడు? విడుదల ఇచ్చి, పాపం నుంచి విడుదల ఇచ్చి ఆ రక్తాన్ని పట్టుకొని ఆయన ఎక్కడికి వెళ్ళాడు? పరలోకంలోనికి వెళ్ళాడు. ఆ పరలోకంలోనికి వెళ్ళినటువంటి ఇక మళ్ళీ రావాల్సిన అవసరం ఏమైనా ఉన్నదా? ఒకవేళ రావాల్సి ఉన్నది అంటే మరి నీకు ఏం తెలియకపోతే ఆయన వస్తాడు తెలుసా? ఎందుకు వస్తాడు? ఆయన ఒకవేళ రావాల్సి వస్తే ఆయన ఎందుకొరకు వస్తాడంటే, నేను పాపిని అంటే మళ్ళీ తిరిగి రావాల్సిన పరిస్థితి వస్తుంది. ఆయన మీద దృష్టి ఒకవేళ నీకు తప్పిపోయింది అనుకో, ఆయన సిలువ ఏదైతే నీ కొరకు సంధి చేసుకున్నాడో, ఏదైతే దేవుడు వెల ఇచ్చి నిన్ను కొన్నాడో అది అర్థం కాకపోతే మళ్ళీ చేయడానికి
ప్రాయశ్చిత్తమయ్యాడు. ఆ ప్రాయశ్చిత్తం మనల్ని ఆయన సంధి దేనితోటి చేసుకున్నాడు? ఆయన రక్తము చేత సంధి చేసుకున్నాడు కదా. ఇప్పుడు మనం విన్నాం. ఇప్పుడు ప్రాయశ్చిత్తం అవ్వడానికి ఆయన శరీరము మనల్ని ఏం చేసింది? విడుదలనిచ్చింది. ఈ విడుదల ఇచ్చి నాకు నిత్య నిబంధనలోనికి మధ్యవర్తి అయినటువంటి యేసుక్రీస్తు దేన్ని పట్టుకొని పోయాడు? ఆయన చూపించుకున్నాడు కదా, తండ్రి ఎదుడుగా ఎదుట నిర్దోషునిగా. ఆ రక్తాన్ని పట్టుకొని పోవడం వల్ల ఇప్పుడు నాకేమొచ్చింది? పాప జ్ఞప్తి మనసు నుంచి నేను నీతిమంతుని అయ్యాను అనేది మనస్సాక్షి నాకేమొచ్చింది? నిర్జీవ క్రియలను విడిచిపెట్టాను. ఇప్పుడు నన్ను శుద్ధి చేసేది ఏంటిది? ఇప్పుడు నన్ను నూతన నిబంధనలో ఉన్నటువంటి దేవుడు నన్ను ఏం చేస్తున్నాడు? శుద్ధినిగా చేస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం ప్రభు బల్లలోనికి మనం వెళుతున్నప్పుడు ఇప్పుడు మనం తిరిగి మళ్ళీ ఏం జ్ఞాపకం ఏం చేసుకుంటున్నాం? అయ్యో నేను పాపిని అంటే నీకేం అర్థం అయితే లేదు. ఆయన చేసిన కార్యం అర్థం కాకపోవడం వల్లనే ఇప్పుడు మన మీద ఏమైపోతుంది? మళ్ళీ నేర ఆరోపణ జరుగుతున్నది. అంటే నీకు అర్థం కాలే కాబట్టి నేర ఆరోపణ. దావీదుకు ఇప్పుడు దొరకలే అది. ఇప్పుడు తిరిగి మనకు కూడా ఎంత భక్తి పరులమైనా కూడా నువ్వు ఒప్పుకోకపోయినా కూడా ఆత్మలో కపటము లేనివాడుగానే జీవిస్తావు. కానీ ఇప్పుడు మనం ఆత్మ చేత ఇవ్వబడినటువంటి ప్రభు బల్ల ఎందుకు తీసుకుంటున్నామంటే మనం వర్ధిల్లాలి అంటే మనం ఇప్పుడు ఎవరిలో ఐక్యమవుతున్నాము? మనం పరిశుద్ధులం కాబట్టే ఆ ప్రభు బల్ల మన చేతులు ఇచ్చిండు. అంటే నిత్య నిబంధనగా చేసుకుని ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి ప్రభు బల్ల విషయంలో కూడా మనము ఎస్ దేవా నీకు స్తోత్రములు వందనాలు అని స్వీకరించే వారముగా ఆయన చేసిన కార్యాన్ని జ్ఞాపకం చేసుకొని స్వీకరించి 19వ వచనం సంపూర్ణంగా చేసుకున్నాడు కదా. 14వ వచనంలో ఇప్పుడు మనం చదివిన దాంట్లోనే ఒక్క అర్పణం చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలం అన్నాడు. ఇప్పుడు మనం పరిశుద్ధపరచబడ్డామా లేదా? అంటే ఇంకా యేసుక్రీస్తు నా కొరకు వస్తాడని ఇంకా మనం వేచి చూడాలా? యూదుల్లాగా మెస్సియా వస్తాడని. ఇప్పుడు సంపూర్ణులుగా పరిశుద్ధపరచబడే వారికి ఆయన ఏమై ఉన్నాడు? సంపూర్తులుగా మనల్ని చేసుకుని ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు మన మీద ఏం లేదు, పాపం అనేది లేదు. ఆ 19వ వచనంలో ప్రతిష్ఠించిన మార్గము హల్లెలూయా అనగా ఇప్పుడు ఆయన శరీరమును తెర ద్వారా ఇప్పుడు ఆయన శరీరముని తెర ద్వారా ఏర్పరచబడినది మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునకు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. మనకి ఇప్పుడు ఏం కలిగి ఉన్నదంటే ధైర్యము కలిగి ఉన్నది. ఇప్పుడు మనం చెప్పబడినటువంటి మాటలో యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం. ఇప్పుడు యేసు క్రీస్తు మనకు ఆయన ఏ మార్గం గుండా అయితే వెళ్ళిండో దాన్ని ఏం చేసుకున్నాడట? ప్రతిష్ఠించి ఆ మార్గం గుండానే మనల్ని ఇప్పుడు దేవుడు కోరుకుంటున్న విషయం ఏమిటంటే 19వ వచనంలో ఇప్పుడు మనం చదివినాం కదా. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము అనగా నూతనమైనది. అది ఏ మార్గము? నూతనమైనది. రెండవది జీవము కలిగినది. ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడిన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు ఆ మార్గం గుండా ఆ తెర ఇప్పుడు ఏం లేదు, చినిగిపోయింది. ఆ తెర చినిగిపోవడం వల్ల ఇప్పుడు పరిశుద్ధ స్థలం అనేది ఇప్పుడు మనకు లేకుండా చేసేసింది. ఇప్పుడు మనం డైరెక్ట్ గా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాము? అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాము. హల్లెలూయా. ఆ మార్గము గుండా యేసుక్రీస్తు వెళ్ళినటువంటి మార్గం ఏ మార్గం అంటే అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళిండు కదా. ఇప్పుడు మనము కూడా ఇప్పుడు ఎందులోనికి వెళ్ళాము? సంధి చేసుకున్నాడు కాబట్టి ఇప్పుడు మన అందరం కూడా ధైర్యముతో వెళ్ళాం. ఒకప్పుడు యాజకుడు ధైర్యంగా వెళ్ళిండా? సంవత్సరానికి ఒక్కసారి మాత్రం ఎందుకు వెళ్ళలేకపోయాడు? అతని మీద నేరారోపణ జరుగుతుంది కాబట్టి అతను వెళ్ళలేకపోయాడు. కానీ ఇప్పుడు నేరారోపణ చేయడానికి ఇప్పుడు నా దగ్గర ఏం లేదు, పాపం లేదు కాబట్టి ఇప్పుడు నేను ఇప్పుడు యేసుక్రీస్తు వెళ్ళినటువంటి మార్గం గుండా ఆయన రక్తం ద్వారా నేను కూడా వెళ్ళాను. హల్లెలూయా. ఇప్పుడు ఒక విషయం అనుకుందామండి. సపోజ్ ఎగ్జాంపుల్ విఐపి వాళ్ళు ఉన్నారు అనుకుందాం. సపోజ్ ఒక ఎవరో ఉన్నారు అనుకుందాం. ఇప్పుడు కొంతమందికి అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడు వారితో పాటు ఎవరైనా వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైనా పిఎం మోడీ ఉన్నారు అనుకుందాం. అయ్యో నేను కూడా ఇప్పుడు సపోజ్గా నేను ఉన్నాను, నాతో పాటు కూడా అయ్యో ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్గా మనం చెప్తున్నాం అంటే వెళ్ళడానికి ఇప్పుడు ఏమున్నది? అతనికి ఆహ్వానం లేకపోయినప్పటికీ ఎవరి ద్వారా ఆహ్వానం అందుకున్నాడు? నా ద్వారా అతనికి కూడా కలిగింది. అంటే అర్థం చేసుకోవడానికి చెప్తున్నా. ఇప్పుడు అర్హత లేని వానికి కూడా ఇప్పుడు నేనేమిచ్చాను? అర్హత. నా ద్వారా అతనికి ఆ మోడీ గారిని కలవడానికి అర్హత వచ్చినట్టుగానే మన పరలోకపు తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడిని కలుసుకోవడానికి, మనం ఆయనతో ఉండడానికి ఆయనను ఒక ప్రణాళిక కలిగి మనల్ని ఆయన ద్వారా ఇప్పుడు ఐక్యపరుచుకున్నాడు. హల్లెలూయా.
ఇప్పుడు ఐక్యపరుచుకున్నటువంటి దేవుడు ఇప్పుడు మళ్ళీ నేను పాపినంటే ఇప్పుడు దేని బట్టి పాపిని అంటున్నాం మనము? మన యొక్క శరీర క్రియలను బట్టి. అప్పుడు శరీర క్రియలను బట్టి ఇప్పుడు దావీదు కూడా అంటున్నాడు. ఒకవేళ దావీదు లాగానే మనం ఉన్నాము మరి, అంటే దావీదు లాగా లేమనే అంటున్నాము.